హాయ్ అందరికి. ఇలాంటి మన వీడియో ఏంటిదంటే మేము గంగకు పోతున్నాం. గంగకి ఎందుకు పోతున్నాం అంటే గంగ తెప్ప తీస్తున్నాం. మా అక్క వాళ్ళ చిన్న బిడ్డకు గంగ తెప్ప అంటే మీ అందరికి తెలుసా, ఎక్కువ శాతం మందికి తెలియదు. అయితే ఆ వీడియో మొత్తం నేను తీస్తా, చూడుల్లి ఎట్లెట్లా జరుపుకుంటాం, ఎట్లెట్లా చేస్తారు అనేది అన్ని తీస్తా వీడియో చూడుల్లి. మళ్ళీ అట్లనే అక్కడికి పోయి గంగ తెప్ప తీసి అక్కడ చికెన్ వండుకొని, అంటే గంగమ్మకు కోడి పిల్లని కోసి చికెన్ వండుకొని తిని అత్తం. మళ్ళీ అందరైతే తయారైండు, నేను ఇంకా తయారైనా. అక్కడికి అయినాక ఇక గంగ స్నానం చేస్తాం కాబట్టి ఇక్కడ నార్మల్గా తయారైపోతాను. తయారయ్యలా మా మమ్మల్ని లేరు. మా బాప ఇప్పుడే డ్రెస్ తీసుకుంటాను. ఇంకా మా మమ్మీ చూడలు మేము నెరవాడతామని. ఏంటి అమ్మ అవి మేము నెరవాడతామని? అయ్యో కాదు, నెరవాడతామని కాదా, మెత్త పడతాయని అల్ల పెడతాంది డబ్బల. మా మమ్మీకి చూడలు మంచిగా ఉందిగా. శ్రీ వాళ్ళ ఇంటికి ఆడికి వెళ్ళి పొద్దుగాల ఎంపుకి వచ్చిన దాన్ని ఆ ఆటో వస్తాను. ఏది ఆటో ఇంకా వస్తలేదు. ఎప్పుడు మేము ఆటో కోసం చూసుడే వెళ్తాం. ఇక ఆటో ఇక రాదు, నా ఆగ రాదు. ఆ ఆటో వచ్చింది, ఎల్లుట అక్కడ. ఏం చెప్పులు? బంగారు చెప్పులు. మా మమ్మీకి ఎప్పుడు పూలు పిసాను, పూలు పూలు పూలు. శిఖల పెట్టుకున్నావు కదా, మళ్ళీ ఏం చేస్తావు? దేవుని కాడికా మీది పాప మంచిగా ఉన్నాయి. అయ్యరు మంచిగా ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ చాక్లెట్ తీసుకోనా? తినేనా? ఇల్లనే పువ్వులు అల్లుతాను. ఇంటికాడ తీరాలా మీకు అంతగానే పని చేసిల్లా? ఇంట్లో అల్లితే పువ్వులు కారా తీర కూర్చోలేదా? ఏడా శ్రీకాకున్నా ఇంట్లో అటున్నా తెప్ప తీసుకుందాం అని అటు పోతాన్నాం. ఏడుంటాయి మరి, ఏ దుకాణాలు ఉంటాయో తెలియదు. తెప్ప సామాన్ ఉందా గంగ తెప్పది? ఆ దుకాణంలో కూడా లేవడం. మళ్ళీ రిటర్న్ పోతాన్నాం. ఇక మళ్ళీ ఆడ దొరుకుతాయో దొరుకుతాయో. ఎందుకు దొరికాయని గట్లనే టైం కన్ను ఉంటాయా? దొరికాయి కదా, మళ్ళీ అటే పోతాను అంగడి బజార్కి. ఈ దుకాణాలు ఉంటాయని అందరు చెప్పారు. ఈ దుకాణంలోకి వచ్చిన మరి ఉంటాయి అడుగుదాం. తెప్ప సామాన్ ఉందా? ఉందట, ఇక్కడ కనిపిస్తాను కదేనా. పెద్దవారు అయ్యో పెద్దవారదా ఏమో. ఇట్లా చిన్న పిడికిలి, గాజులు, ఏమేమో. ఇదేంటి ఈర్పాన అంటారు కదా, ఈడులకి ఈర్పాన. అది ఏం చేస్తారమ్మా? పగులాట ఈ సాట అన్నట్ట. సాటానికి ఇట్లా కూడా తయారు చేస్తారా? గింతేనా? గందగా మళ్ళీ మర్చిపోలేగా. ఏం తెప్ప సామాన్ కొందామని దుకాణం వచ్చినాం, కొన్నాం పోతాను. నేను గింత సామాన్ గోంత రేటు కాదు, గింత తెలక 200 తీసుకున్నాం. మేము ఇంతకు ముందు వేణ కాడికి ఒక తాత వచ్చిండు. తాత వచ్చి దుకాణం వచ్చి ఏమన్నాడు, సచ్చే మంది అంటే మేము పీసాలో అయినా అగో దుకాణంలోకి వచ్చిందంటే సింపుడు గోళీలా అనుకున్నాం. ఆ దుకాణం అయినా ఏం చేసి తీసుకొచ్చి అంబార్ పొట్లం ఇచ్చినాక అయ్యో వాళ్ళ కోడు అంబార్ ప్యాకెట్ వాళ్ళ కోడు సచ్చే మంది అని పెట్టుకున్నాడు. మేము పిచ్చర్లో పోయినా మాకు సచ్చే మంది అని అది డైరెక్ట్ వచ్చి అడుగుతాను. నేను ఆయన తీసుకురా అని పోతాడు. మళ్ళీ ఇక మేము ఘోరంగా షాక్ అయినాం. వీడియో ఇస్తా అనుకున్నా. ఆయనకి అట్లా అడిగినాక గచ్చిపడి సపడే గట్లనే వెళ్ళి వాళ్ళ చెత్త బండిలో పండు మిరపకాయలు పడేసి ఇంతమంది మనోళ్ళేనా? ఇగో మీ అందరికి ఒక జోక్ చెప్పంటారా? ఇగో దుకాణం మేడం మేము ఒక నచ్చిండు సత్యమంది అడిగిండు మా ముందండి. ఇచ్చిళ్ళు సత్యమంది ఏంటిది? అమ్మారు పొట్లని తీసి ఇచ్చిళ్ళు. ఈమెకి వెయ్యాల గంగ తెప్ప తీసుడు. నీకేనా గంగ తెప్ప తీసుడు? లాల చేస్తావా? బుడిబుడి చేస్తావా? బుడిబుడి చేయొచ్చుడే. వచ్చినాం గంగ కాడికి వచ్చినాం. మా మమ్మీని అడుగుతా. మమ్మీ నాకు చిన్నప్పుడు తీసిల్లా అని ఏమంటారు? మమ్మీ ఇప్పుడు ఇడేం చెప్తారే? చెప్తారు నాకు తీసిల్లా చిన్నప్పుడు. నీకు అక్కకు అన్నయ్యకు ఏడ తీసిల్లే? తీస్తాను. నాకు 1,00,000 పెళ్ళండి తీసిల్లాడా? మా అక్కకు 1,00,000 పెళ్ళండి తీసిల్లు. మా అక్క కుట్టిన బిడ్డకి ఇంక ఇప్పుడు 1,00,000 పెళ్ళండి తీస్తాను. ఈయనకి ఇంకా తీసినాం కదా. నువ్వు ఎప్పుడు వచ్చినా గుడ్డు? ఇప్పుడు ఏమేం చేస్తారు చెప్పిడ? స్నానం చేయాలి, బోనం వండాలి. బోనం వండి గిట్టు చేసుకున్నా మళ్ళీ మమ్మీ మస్తు సిగ్గుపడతాను. బోనం వండి తెప్ప పట్టుకొని గోదావరికి ఇడిచి తీసుకొచ్చి కోని కోసుకొని
చిన్నోళ్ళకి ఇట్లా గంగలు వదులుతారు అంటారు నిజమేనా? ఇప్పుడు ఇవాళ మన చిన్న దాన్ని వదిలేనా? పెద్దోళ్ళు చూడలేను. 2 సంవత్సరాలు అయితే నాకు అంత మతికి లేదు. ఇప్పుడు మంచిగా వీడియో తీసుకుంటే ఎప్పుడన్నా మర్చిపోయినాం అనుకో అప్పుడు ఇంకా చూసుకోవచ్చు. అగో గదిని మీకలు చూడలే ఎంత పెద్ద చేపలు పోతున్నాయో. అవు ఘోరంగా పెద్ద ఉన్నాయి కదా చేపలు. అర్రే అటు దాటినాయి ఇక కనిపించాయి మళ్ళా. నరసింహ నేను మళ్ళీ అక్కిని గుంజుకొని రావాలి. మళ్ళీ అక్కికి మస్తు భయం నీళ్ళని. చల్లు అయ్యో చిన్నది డ్రెస్ తెమ్మండి అక్కడ డ్రెస్ ఏదే చల్ల ఉన్నాయి చిన్న నేను పాలమని వాంచాను. భయపడటం పట్టుకొని వచ్చిన కోంద భయపడతారా పొరగాలు? మన ముందు రామిల్ల ముక్కు చిన్న మీద మా అమ్మేడ ఎక్కువసేపు ఉంటారు. మేమిద్దరం ఆట మా చిన్నమ్మకి నీ తచ్చి పోతాడు మా సాపున్నా నాకు నీ తచ్చా భయం అవుతుంది. బోనం మమ్మల్ని బోనం వండుతారు. బెల్లపన్నం పందిరి కోసమా మట్టి ఉందా? ఈ చెట్టు కాడ మొదట తాగితే పట్టని తెలుస్తుంది అంతేంటిది. గద్దె ఎత్తాడు చూసినావా? నెక్స్ట్ లో జప్పన కొడుకు పుడితే మళ్ళా గద్దెసి గంగటప్ప తీసుకుంటాను. అందుకే జప్పన ఊహించు అంటే లగ్గంగా ముందేనా కొడుకుంటుడు గద్దె కోసం అని. అవి ఏం ఆకులే తంగడాకులతోటి పందిరి కడతారా? అలాంటి ఇప్పుడు ఏం దేవుని పందిరి అన్నట్టు? గంగమ్మకా? ఇప్పుడు గంగమ్మకు పందిరి ఎత్తారట. పందిరేసి వాళ్ళు అన్ని పెట్టి దుకాణంలో తెచ్చినాం కదా ఆ సామాన్ అంతా పందిరిలో పెట్టి మొక్కి గంగాదేవికి ఇట్లా వదులుతారు ఇలా ఇళ్ళల్లా. ఏంటిది? మేఘతోని గంగటప్ప తీసింది వాళ్ళకి అన్నయ్యకు నీకు అక్క ముగ్గురికి మేఘాలు వచ్చినావా? అద్దు లక్కి మంచిగా చేసావు కదా. లక్కి నీ గిలాస మంచిగా రోజు అల్లనే నీళ్ళు తాగు. ఓ మా బాబు పందిరేసి అయ్యేపాయి పందిరి మాది చిప్ప విషయం. అదో అది దీపం. ఇది గాలి వస్తుంది కదా ముట్టి కొంచెం సేపు ఆగుతుంది. అగో నా మీద వేసావు బాగా సేపు ఆగది అంటేంది కదా. అసలు ముట్టి ఈత పడకు లాలీలమ్మ వెనక దండులు వస్తారట అన్నట్టు మా అత్తమ్మ మాట కల్లో పాట పాడుతుంది. మా అత్తమ్మ మాట కల్లో పాట పాడుతుంది. దీపం ఆమెనా? దీపం ఆమె. అట్లా ఎందుకు పెడతారు? మీరైతే నాకేం చెప్తలేరు కానీ అందరూ రంగమ్మకు అన్ని ఆడబెట్టి అప్పుడే చెప్పిన బూక గులాలు లక్కాకులు నల్ల పూసలు మొంటె సాట పందిరి తంగడాకుల పందిరి ఇక అంటే తంగెడు గుమ్మల పందిరి
మూతిగాడు ఇగో గిట్ల గిట్ల చేస్తారట ఇవన్నీ ఇవి పెట్టి ఈ బుట్ట అట్టిదే ఉంచి చిన్న ఉంది కదా బుట్టి పెద్ద పెద్ద బుట్టిలు చూసలేను గిట్ల ఇప్పుడు చిన్న బుట్టి చిన్నగా ఉంటాయి బుట్టిలు గంగమ్మకు. నువ్వు చిన్నప్పుడు ఆడుకున్నారా బుట్లతో? ఆడుకున్న బుట్లు పెద్దగా ఎందుకు ఉంటాయి, చిన్నగానే ఉంటాయి. చాట గిట్ల కూడా తయారు చేస్తారు ఈ మధ్య. సాట కాచిట్టది తెప్పే మొంటే మొంటే సాట బుట్టి తెప్పే తెప్పనా అది గనగన గంటలు గంటలు మూగలు గంగకై పోదామా నా మోహన బాపు మీ మమ్మీ మస్తు పాటలు పాడతా నువ్వు సైలెంట్ గా ఉంటావు మీ మమ్మీ కొరకు ముట్టి తల్లి ముట్టు తింటాను గంగమ్మ తల్లి చెప్పరా మీరు అటు చూస్తుంది అనుమానం ఉండద్దు, ఏమో మంచిగా ఉండాలి. చిన్నమ్మకు బంగారం నీకు అది అంత అట్టిదే బంగారం కాట అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మంది అవ్వలేరు, సగం వేసారు, టైర్లు బిల్లు వేసి చిట్టి గంగదేవి నాకు కూడా మొక్కున్నది, నేను కోని కోసేది కోత్తగాని అందరు అటువంటి ఇటు వాట ఘోరంగా భయపడతారు. ఎక్కడ దాకా కాలు కింద చేపలు పడతారు ముంగట దీన్ని ఇప్పుడు వదులుతారు ఇట్లా పెట్టారు, మొక్కుర్రి మొక్కుర్రి పెట్టి మొక్కుర్రి మంచిగా అందరు వదిలేండి. దండం పెట్టుర్రి అదే పోతుంది స్నానం చేయరు అన్ని బిడ్డకు తానం రాలే పిల్లని వదిలిపెట్టారు దొరక పట్టుకున్నావా నీకేనా? ఇప్పుడు చిన్న పాప నిడుతారట మెల్లగా మెల్లగా అయ్యా అయిపోయిందా మొత్తం నాణేలేగా నువ్వు మురుగు చిట్టి మా మమ్మీకి ఈత ఈత కొట్టమ్మా ఈత కొట్టు ఈత కొట్టు మా మమ్మీకి ఈత కొట్టచ్చు అగో 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 అక్క జల్లాలు ఇద్దరికి ఈతచ్చా మరి అమ్మ అందరు ఈత కొట్టేటోళ్ళే ఉన్నారు. మధ్య పాడ నీ అమ్మ అంత నీళ్ళన్నీ మీద ఇల్లుకుంటా పోతుంది మా అమ్మ. ఇప్పుడు మా చిన్న ఉన్న మేమిద్దరు మునుగుతాం, గంగనే పోయి తల నీళ్ళల్లా ఇలా తేల కొడతారు కానీ ఇక ఇక చిన్న పాపని తింటాయి. ఇక మేమిద్దరు మునుగుతాం చూడండి. ఇప్పుడు ఏడతలేదు కూడా ఏడతలేదు కొంచెం కూడా. ఫస్ట్ ఏడ్చింది కానీ ఇప్పుడు ఏడతలేదు. మమ్మీ అడుగుతాంది అమ్మ అడుగుతాంది ఘోరంగా అడుగుతాంది. దాబా దాబా అంచు చాలా అయిపోయింది. ఇక తెప్పని వదిలినాం అయిపోయింది. ఇక అంటే చిన్నపిల్ల కదా మస్తు అనుకుతుందని ఇక ఏం బాగాసేపు ఏం నీళ్ళు అల్లించలే. అందుకోసమే ఇంకా కొంచెం కొంచెం పెద్ద అయినాక ఏంటో బాగాసేపు అయితే అలాంటి ఇట్లా నీళ్ళల్లో వదులుతారు. ఇట్లా వదిలి ఎవరన్నా ఒకళ్ళు దొరకబడతారు. కానీ నద్దియాలి ఆమెకి ఇట్లానే చేతులలోనే పడతారు. కోడిపిల్లని వదిలిల్లు కదా గట్టనే అచ్చం గట్టనే వదులుతారు. ఇక అందరం పోయి అక్కడ ఎల్లమ్మ గుడి కాడికి పోయి అక్కడ అన్నం వండుకొని తిని ఇంటికి పోతాం. ఇంకేమన్నా అంత మంచిగా తీసిన వీడియో ఏమన్నా కవర్ చేయకుండా ఏంటో ఇక మళ్ళీ నెక్స్ట్ ఎవరిది ఇక మా అన్నయ్యకి లక్కమయ్యి ఎవరన్నా కొడుకన్నా బిడ్డన్నా పుడితే ఇక అప్పుడు మళ్ళీ తిట్టా వెయ్యాలని బిడ్డ తీసిన పోయి అక్కడికి పోయి అన్నం కూర వండుకొని తింటాం. వీళ్ళందరూ మస్తు తానాలు చేస్తారు. ఇక్కడ ఇక్కడ మస్తు మందికి ఈత వస్తుంది కానీ నాకే ఈత వస్తలేదు. నాకు మా అక్కనే ఈత కొడతలు, మిగతా అందరు ఈత కొడతారు. ఆఖరికంటే మా అత్తమ్మ కూడా ఈత కొడతారు. నాకైతే మస్తు ఈత కొట్టబోతుంది అందరు అట్టిగా మునుగుతా అంతే ఏం చెయ్యాలి.
నేను బిర్యానీ చేసిన మళ్ళా పట్టు తమ్ముడు నీకు రివర్స్ ఈత వచ్చా? అవును ఎట్లా మంచిగా ఆగుతాడు ఎట్లా అందచ్చో గమ్మలు ఎట్లా ఆగుతాడు మా మామయ్య కూడా ఇంకా అట్లా అయిపోయింది ఇక మేము ఇంకా పోతున్నాం. అబ్బా ఘోరంగా అబ్బా ఇదంతా గబ్బు ఉంది గిట్రా అమ్మ ఇదంతా ఏమేమో ఇంత ప్రశాంతంగా ఇప్పుడు తాను చేయలేదు. ఓ మేమైతే ఇంకా చిన్నప్పుడు హోలీ రోజు అక్కడ చేసిన ఇదే ఏంటంటే ఎక్కడ పడతారు నన్ను ఇద్దరు మీకు భయం అవుతుందా? హోలీ రోజు నన్ను ఎప్పుడన్నా కొంచవరా మేము మరి మంచిగా మేము అందరం ప్రతిసారి పోయినప్పుడల్లా మస్తు మస్తు ఎంజాయ్ చేస్తాం. ఇల్లు బాగా రోజులు అవుతుంది అటు ఇట్లా ఎంజాయ్ చేయక అందరు అంటారు. అయిపోయింది పోతాను. అయ్యో మంచము అయ్యో నీ మూతంతా ఏమైందిరా? అయ్యో వంట అనుకుంటామని ఎల్లమ్మ గుడి కాడికి వచ్చినాము. ఈడ చెట్టు పెద్ద ఉంది, చెట్టు కింద మనసులో చిన్న ఉంది. బాగా మస్తు చలి పెడతాంది ఇక్కడ. గంగమ్మ మొక్క అయిపోయింది, ఇక మళ్ళా వీడికి వచ్చి ఎల్లమ్మ మొక్క. అబ్బా మొత్తం రాజేంద్ర బాగున్నాడు, తెల్ల ఉన్నాడా, తెల్ల పొడ తెచ్చినాడా, మేము కర్ర ఉన్నవాడా నల్ల పొడ తెచ్చినాడా, స్టైల్ బాగా. మా వాళ్ళు మనిషికి ఒక చీపురు బట్టి అందరు ఉడతారు. మొక్కురు మొక్కురు గుడెనక మొక్కురు గుడి ముందర మొక్కుతారా, గుడెనక మొక్కుతారా? అరే గుడెనక ముడితే దేవుని ముట్టినట్టు మొక్క పెడతారా వాళ్ళు. చికెన్ అయితే అన్న అయిందా? అయింది 3 నిమిషం అయితే పొద్దుల నుంచి అయితే ఒక్క బుక్క కూడా మంచుకోముందా అవలాల కొంచెం చూసి చెప్పుర్రి. అవ్వలాల అన్నం కూరలైనా ఇప్పుడు అన్నం తింటాం. నా వాయిస్ నచ్చిందా? మెల్లగా మాట్లాడుతున్నా కూర. మా అక్క చీర నేనే కొన్నా, మంచిగా ఉందా? వాళ్ళని అడుగుతున్నా. నీకు నచ్చిందా? మరి మంచిగా లేదన్నావు కదా. పెద్దవా మంచిగుందా? మంచిగుందా? మంచిగా లేదా? అయ్యో మంచిగా లేదు, ఎట్లా తింటాను? అయిపోయింది. గంగ తెప్ప కడికి పోయి తెప్పని తీసి మరి తర్వాత అండుకొని తింటామని ఎక్కడికి ఎల్లమ్మ గుడి కాడికి వచ్చినాం. అయిపోయింది. ఇక్కడ కూడా అండుకొని తిని ఇంటికి పోతున్నాం. ఇక్కడికైతే ఇది మన వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ స్మెలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్. వాళ్ళ గంగ తెప్ప తెలియని వాళ్ళు ఉన్నారా? ఇట్లా తీయరు అని తెలియని వాళ్ళు ఉంటాయంటే కామెంట్ చేయండి. ఇంకా అంతే. ఇక్కడికైతే ఇది. బాయ్ బాయ్.